హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పిల్లలకి నేను ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్ ఆమ్లెట్కి బాగా బన్లాగా రావాలంటే ఆనియన్స్ కంటే ఎక్కువగా క్యాబేజీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ తక్కువ తీసుకోవాలి. క్యాబేజీ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. క్యాబేజీ అయితే ఒక 100 గ్రాముల ముక్క అనుకోండి, 2 గుడ్లు పడతాయి. అదే ఎక్కువ చేసుకోవాలంటే కొద్దిగా సగం ముక్క అయినా క్యాబేజీ మన ఎండు కొబ్బరి తురిమే దాంతో తురుముకోవాలి ఫ్రెండ్స్. అలాగే సన్నగా పచ్చిమిర్చి, ఉల్లికాడలు, ఉల్లిపాయ కూడా 1-2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర మర్చిపోయాను ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకొని అంతా బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. అది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి చాలా హెల్తీ, చాలా బలం కూడా. కడుపు అయితే ఫుల్ అయిపోతుంది. తిన్నారంటే ఒక ముక్క తింటే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు అట్టు ఇడ్లీ ఉప్మా అంటే అసలే తినరు. ఇలా చేసి పెట్టండి. అవి ఇచ్చి 2 ముక్కలు తిని కొద్దిగా పాలు తాగారంటే ఆ రోజంతా పిల్లలకి అసలు ఆకలి అనేది ఉండదు. చాలా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇలాగ బన్ కేక్ లాగా చేస్తాను పిల్లలకి. ఒక్కోసారి అయితే బాయిల్ చేస్తాను, ఒక్కోసారి అయితే ఇలాగ ఆమ్లెట్ వేస్తాను ఫ్రెండ్స్. క్యాబేజీ కానీ ఆలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే అంటే మరి బంగాళదుంప వాతమే, గుడ్డు వాతమే, అందుకనే నేను వేయను. క్యాబేజీ అనుకో బలం, పచ్చాకులు తిన్న బలమే, కానీ మనకు అలవాటు లేదు కదా. చూసారుగా ఇలా కట్ చేసి శుభ్రంగా ప్లేటింగ్ చేసుకొని ఉడికిన తర్వాత కొద్దిగా ఇంట్లోనే బటర్ చేసుకుంటాం కదా, బటర్ని కానీ నెయ్యి కానీ వేసుకొని పిల్లలకి ఆయిల్ వాడట్లేదు కాబట్టి కొంచెం బటర్ వేసి పైన అలా రఫ్ చేసి ఇచ్చామంటే దాంట్లో టమాటా సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ పిల్లలకి అలా చేసి పెట్టండి, అసలు బాక్స్ వదలకుండా తినేస్తారు. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలతో కూడా మా మమ్మీ సూపర్గా చేసి